హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సెక్యూరిటీ బిల్లో మా ఇంటి పైనుండి వీడియో తీస్తూ ఉన్నాను. సుమారు 48 గంటలు అంటే నిన్న మిదరాత్రి నుంచి ఇప్పటి వరకు మాకు వాతావరణం కూల్గానే ఉందన్నమాట. ఎండ కాయకుండా అలాగే ఉంది. నిన్న నుంచి అలా చిరుజల్లు పడుతూ అలా చిన్న చిన్న గాలి వేస్తూ అది చూడండి చెట్లు అలా తప్ప మాకు ఇటువంటి ప్రమాదం వరకు ఎటువంటి గాలి కానీ విపరీతమైన గాలి కానీ విపరీతమైన వర్షం కూడా పడలేదు. చూడండి అలాగా చిరు జల్లులు పడతా ఉన్నాయి. కంటిన్యూ కురుస్తుంది 48 గంటలకు అలా వర్షం. అంటే పెద్ద వర్షం కూడా కాదు ఇది, అలా వర్షం కురుస్తూ చూడండి. మా ఇంటి పైన తీస్తున్నమాట, బాల్కనీ నుంచి అలా చూడండి. అలా ఇలాగే ఉంది 48 గంటల నుంచి ఇలాగే ఉంది. లైట్ లేకుండా కూల్గా ఉంది తప్పితే ఎటువంటి భారీ వర్షం కూడా మాకు లేదు. దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. ఈ రాత్రి సమయంలో కూడా మచిలీపట్నం నుంచి కాకినాడ తీరం దాటే సమయంలో ఏదన్నా విపరీతమైన గాలి పెద్ద వర్షం పడవచ్చేమో, కానీ ప్రస్తుతం అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుడు మమ్మల్ని అద్భుతమైన రీతిలో కాచి కాపాడని చెప్పడం సంతోషిస్తూ ఉన్నాం. అందరూ ప్రార్థన చేయండి, దేవుడు ఈ తుఫాను నుండి తెప్పించాలని. ఎందుకంటే మా కోనసీమలో ఎక్కువ విపరీతంగా చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు. అది చూడండి, అన్ని బిల్డింగ్ చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. అంచేత నిజంగా తుఫాను వస్తే మాకు ఒక్క బిల్డింగ్ కూడా ఉండదు, ఒక్క చెట్టు కూడా ఉండదు. ఒక కాయ 25 రూపాయలు నడుస్తూ ఉంది. దీనివల్ల బ్రతుకుతూ ఉన్నాం మేము. కానీ ఇటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ఏ బాధ లేకుండా ఇంతవరకు ఉంచాడు. చూడండి, ఇది అన్ని చెట్లే. నా ఇంటి చుట్టుపక్కల అన్నీ కూడా చెట్లు చూడండి. అలాగే ఇలాగే ఉంది వాతావరణం. సుమారుగా 48 గంటల నుంచి దేవుడి తుఫాన్ని ఈ రాత్రికాల సమయంలో తెప్పించి మరి అద్భుతం జరిగేలాగా అందరూ ప్రార్థన చేయండి. ఎవరో కూడా ఏదో తుఫాను వచ్చింది మునిగిపోయిందనే మాటలు నమ్మవద్దు. మేమందరం హ్యాపీగా ఉన్నది. చూడండి, అలా పడతా ఉంది, తగ్గుతూ ఉంది, పడతా ఉంది, తగ్గుతూ ఉంది. అలా